హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ నాకు చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ హాఫ్ కేజీ మటన్ నేను ఒకసారి మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఈ మటన్లో మనం ఒక స్పూన్ మనం సాల్ట్ వేసుకోవాలి. ఈ మటన్లో 1.5 స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాము. హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసేలాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు చేతితో మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ నేను కుక్కర్లో చేస్తున్నానండి. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆల్ గరం మసాలా ఆయిల్లో వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న మనం ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మిర్చి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ తీసుకొని ఈ పచ్చివాసన పోయేలాగా మనం ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. ముందుగానే నేను మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని ఆ మటన్ మనం ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చివాసన పోయేలాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించేలాగా మనం ఈ విధంగా కలుపుకుంటే ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది. 10 మినిట్స్ అయ్యాక మనం చూద్దాం. ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైన కనిపిస్తుంది. మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్, 1.5 గ్లాస్. కుక్కర్ మూతని మనం పెట్టుకొని 6 or 7, 8 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. మనం ఈ కర్రీకి మసాలా అనేది తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ అంతా గసగసాలు, మనం కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో 2 కలిపి ఫ్రై చేసుకున్న ఒక గిన్నెలో మనం తీసి పెట్టుకుంటున్నాం. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నేను 10 దాకా నేను కాజు అనేది తీసుకున్నాను. ఆనియన్, కాజు, ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని ఆయిల్ అనేది 3 మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న గసగసాలు, కొబ్బరి పొడి పట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినలాగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా, కాజు కూడా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని మటన్ కర్రీలో అనేది వేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చాయి, 10 or 9 వచ్చాయి. మనం మూత తీసి చూద్దాం. మళ్ళీ ఇంకోసారి మనం గ్యాస్ వెలిగించుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకొని చూద్దాం.
ముక్క ఉడికిందో లేదో అనేది. మంచిగా ఉడికిందని ముక్క. మనం ముందుగాల గ్రైండ్ చేసుకున్న పేస్టు మనం మటన్లో వేసి మంచిగా కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ విధంగా మనకి మటన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యింది. మంచిగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీ అనేది. ఫైనల్గా చూస్తే ఆయిల్ అనేది మనకు పైన కనిపిస్తుంది. మనం మటన్ కర్రీ ఫైనల్ టచ్కి వచ్చేసిందండి. లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.